చేస్తున్నావు? బిస్కెట్ తినిపిస్తున్నా. నువ్వు తినిపించాలంటే మేము తినలేమేంటి? అమ్మాయిని పడేసినట్టు అంత ఈజీ బిస్కెట్ కాదు ఇది. మరి ఎలాంటి బిస్కెట్ అది? నరేష్ కమ్ హియర్, షో ద డెమో. టామీ ఏమన్నావు నా నరేష్ ని? నేనేమన్నా ఏమన్నావు? టామ్ క్రూజ్. గివ్ రెస్పెక్ట్ మై నరేష్. చూసారా, ఈ గీత వెనకాల అలా ఉండాలి. ఈ గేమ్ ఇద్దరు కలిసి ఆడతారు, కానీ ఈ బిస్కెట్ ఎలా తినాలనేది నరేష్ సింగిల్ గా చూపిస్తున్నాడు, కానీ గేమ్ వచ్చి ఇద్దరు కలిసి ఆడతారు. ఓకే, కొద్దిగా అంత దూరం పెట్టారట. 3, 2, 1 గో. 4 ఎపిసోడ్లు అవుతాయి. ఒరే ఆ ప్లేట్ దగ్గర తీసుకెళ్ళండి. ఇక్కడ దాకా వచ్చి ఇలా ఇందాక బిస్కెట్ కింద పడిపోయిందేనా? అయితే ఇటువైపు నుంచి అజర్ అండ్ ఇటువైపు నుంచి భాస్కర్ రండి. కమ్ ఆన్ భాస్కర్. Three, 2, 1 go. So hero wall team ki 1 point. Thank you Azhar. Thank you. ఇద్దరు అబ్బాయిలు ఆడారు కాబట్టి వాలంటీర్ గా ఇద్దరు అమ్మాయిలు ఎవరు ఆడతారు? భావన గారు ఆడతారా? గర్ల్స్ రెడీ, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. థ్యాంక్ యూ సార్. ఏదో అన్నారు, పాపం ట్రై చేశారు కాబట్టి అప్రిషియేట్ చేయొచ్చు. ట్రై కాదు, భావన గారు నిజంగా షీ డిడ్ ఎ ప్రిటీ గుడ్ జాబ్. అందుకే అప్రిషియేట్ చేయట్లేదు, పాయింట్స్ ఇచ్చేస్తాం. సూపర్ సూపర్. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి నవీన్ గారు అండ్ సద్దాం రండి. 3, 2, 1 గో. కొంచెం వెళ్ళే. తాబేలు కుందేలు కథలా ఉంది. రా అండ్ ఈ ఇన్స్పిరేషన్ తర్వాత నెక్స్ట్ త్రినాథ్ గారు వస్తున్నారు. ఒక బిస్కెట్ కోసం ఎంత కష్టపడ్డారంటే మీరు క్యారెక్టర్ ఇస్తారంటే రేపు నుంచి ఆఫీస్ అన్ని బిస్కెట్లు నేను సప్లై చేయలేను అబ్బా. సార్ బిస్కెట్లు మేము పంపుతాం సార్, క్యారెక్టర్ మీరు ఇచ్చేయండి అంతే. డెఫినెట్ గా అందరికీ దీని మూలంగా తెలియజేస్తున్నది ఏంటంటే, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నక్కిన త్రినాథ్ గారు మాట ఇచ్చారు మన నవీన్ గారికి క్యారెక్టర్ ఇస్తానని. ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా ఇంకెందుకు, నేనేం చెప్పను, అన్ని ఆవిడే చెప్పేస్తారు. సార్ వీళ్ళందరూ సాక్షికున్నారు సార్. ఇప్పుడు మీరు అన్యాయం చేశారు చెప్పలేరు సార్. సూపర్ చూసారా, నాలా కూడా యాక్ట్ చేసేస్తున్నారు. అయినా కూడా మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇచ్చేయండి సార్. నవీన్ గారు మీకు కంపల్సరీ అండి క్యారెక్టర్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్ సినిమాకి. రష్మి గారు థ్యాంక్ యూ. కొంచెం హర్ట్ అయ్యానండి. నవీన్ గారు ఇందాక ఎంత కష్టపడి వచ్చారు కదా, రామ్ ప్రసాద్ గారేమో చాలా వ్యంగ్యంగా ఆయన పొట్ట జారుకుంటూ ఇలా వచ్చేసింది అన్నారు. అందుకని రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎలా వస్తారో చూడాలని. రామ్ ప్రసాద్ గారు మూవ్ పెట్టి మీ పొట్ట ఎలా జారుతుంది అనేది చూడాలని. నేను ఇంట్లో ప్రామిస్ చేసా, పడుకునే గేమ్స్ ఏం ఆడడం మానేసా ఇప్పుడు. అయితే రామ్ ప్రసాద్ గారు అండ్ మన పెళ్లి కొడుకుని పిలుద్దామా? పర్ఫెక్ట్. సన్నీ అండ్ రామ్ ప్రసాద్ గారు రండి. రెడీయా? 3, 2, 1 గో. అలచడి రేపుతూ ఇకమక పెంచుతోంది మనసుకేమైంది. పాలట్టుగాడు మామ
నాకైతే చాలా అంటున్నాడు, వాడికి ఏం లేదు కాబట్టి ప్లేటింగ్ వెళ్ళిపోయాడు. నాకన్నా ముందేళ్ళు ఓకే, ఆడ వెళ్ళేసరికి లుంగి ఎడప చూసేసరికి నేను అలా వెళ్తుంటే చూసే బిస్కెట్ కనిపించాడు నాకు, అలా ఆగిపోయా. మీకేం కనిపించింది? రష్మి గారు ఆ, ma'am. ఇన్ని సార్లు సార్ అడిగారు కదా, ఆ. నాకెందుకు ఇంద్ర కళ్ళల్లో ఒక ఆతృత కనపడుతుంది, నన్నెవరు పిలవట్లేదేంటా? Okay, I'll crawl on my hands. యా వాట్ ఎవర్ యు కంఫర్టబుల్ విత్. అండ్ రోల్ రైడర్ గారు, Come on, that's my boy. Come on. ఆ బిస్కెట్ నా కోసం. రెడీ 3 2 1 గో. అమ్మ అయ్యో, నేనేమన్నాను? బిస్కెట్ నాకు వచ్చి ఇవ్వండి. రోల్ రైడర్ గారు మీరు కకృతి పడి తినేశారు. కాదు రష్మి గారు, ఆయన తిన్నా కూడా టీం అయితే ఇందిరా గారిదే కదా, ఆలే విన్నర్స్. చాలరా నాయన, ఈ రోజుకి ఈ గేమ్ కి అనవసరంగా నన్ను పిలిచారు. ఏందయ్యా ఇది, వన్ సైడ్ గేమ్ అని చెప్తే మేము దాన్ని ప్రిపేర్ అయ్యో, లేకపోతే ఎవరితో మాట్లాడుకుని వచ్చేవాళ్ళం కదా. మీరు ట్రై చేయొచ్చు కదా సార్. వద్దు రష్మి గారు, అస్సలు ఆయనతో మాత్రం ట్రై చేయకండి. మీరు నన్ను రెచ్చగొడుతున్నారు, నేను మళ్ళీ మీరు ఏదో నన్ను ఒకటి రెచ్చగొడుతున్నారు. కాదండి, నన్ను మళ్ళీ పార్షియల్ అంటారు, నేను అన్యాయం చేస్తున్నాను అంటారు, నేను సరిగ్గా చెప్పలేదంటారు. డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కాబట్టి ఆయనకు ఆ గౌరవం మనం ఇవ్వాలి. డైరెక్టర్ తో ట్రై చేస్తా. మాతి మీతో ట్రై చేస్తుందట ఒకసారి. నా తరపున నేను వస్తాడు. మీరే సార్, మీరే. అతను రోజు ఉంటాడు, మీరు ఉండరు కదా. నేను పెద్దలు చెప్పిన మాట వింటాను. ఇందాకలే ఇంద్రజా గారు వద్దని చెప్పారు కాబట్టి నేను ఆడను. నిజంగానే మేమందరం ఏం మెచ్చుకున్నాం తెలుసా, అస్సలు మీరు ఒక ప్రమోషన్ కి వచ్చిన మూవీ టీమ్ లాగా అస్సలు లేదు, మాతో కలిసిపోయారు, మా మనిషి అని అనిపించుకుంటున్నారు తెలుసా మీరు. థ్యాంక్ యూ. ప్రామిస్ గా అండి, హానెస్ట్ గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి. బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, బట్ ద వే యు మింగిల్ విత్ పీపుల్, హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా త్రినాథ్ గారు, మీ దగ్గర నుంచి ఇంత ఎంటర్టైన్మెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యు ఆర్ ట్రూలీ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ అండి. సో ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని ఖండించిన తర్వాత, ఇన్ని చెప్పిన తర్వాత మీరు ఈ ఆట ఆడడానికి నేను ఎక్స్పెక్ట్ చేశా, అక్కడ నుంచి పొగడ్తలు స్టార్ట్ అవగానే ఎక్స్పెక్ట్ చేశా, వామ్మో, ఎక్కడి నుంచి వామ్మో. మళ్ళీ పొగడ్తలు రాగలే, నెక్స్ట్ బాల్ మందే. నేను ఆత్మార్థంగా మిమ్మల్ని పొగడి, ఆత్మార్థంగా మీ మీద ఒక 4 మంచి మాటలు చెప్తే మీరు మళ్ళీ నా వైపే చెయ్యి చూపిస్తారేంటి? నేనే కదా చెప్పాను చెయ్యొద్దండి, మీరు అవునవును. చెయ్యొద్దండి అని నేనే చెప్పాను. దానికోసం నేను క్లాప్స్ కూడా కొట్టాను కదా. త్రినాథ్ గారు, మీరు తినట్లేదు, తిననివ్వట్లేదు. నేను ఒక్కనే కాదు కదా, ఇక్కడ తినడానికి మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ తింటారా, తిన్నిస్తారా? తినేస్తారు. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంటే సార్ కూడా బిస్కెట్లు తింటారు. సార్ క్రీమ్ బిస్కెట్. అది నాకు అర్థమైంది, మీరు బిస్కెట్ ఇస్తున్నప్పుడే అది క్రీమ్ బిస్కెట్ అని అర్థమైపోయింది నాకు. Congratulations and all the best in advance, sir. All the best. బిస్కెట్ ప్యాకెట్ మొత్తం సార్ మీకు. సార్ నెక్స్ట్ టైం అలా మా రష్మికి బిస్కెట్లు అమ్మే క్యారెక్టర్ ఉంటుంది చూడండి సార్ ఒకటి. సత్యనాథ్ గారు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో రావడం, ఇవన్నీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకుండా అక్కడే కూర్చొని ఇన్ని కామెంట్లు ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఎందుకు చేస్తానంటే జనాల్ని నవ్వించాలని ప్రయత్నిస్తా ఉంటా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తుంటే చాలా స్ట్రెస్ తో వెహికల్స్ నడుపుతా ఉంటారు, నాకు ఆ స్ట్రెస్ అంతా మొహాల్లో కనిపిస్తుంటుంది. కనీసం వీళ్ళకి ఒక 2 hours ఎంటర్టైన్ చేస్తే చాలు అని నేను సినిమాలు తీస్తుంటా. ఇప్పుడు అది ఏంటనేది నేను లైవ్లీగా ఇక్కడ ఫీల్ అయ్యా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెప్టెన్ ఆఫ్ ద షిప్ తో మాట్లాడే ముందు ఇటువైపు ఆల్మోస్ట్ రక్తం కారిపోయినట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోల్ రైడర్ గారు అండ్ ఇందర్ రామ్ గారు. Experience was very good actually. It's very pleasure to be here. Thank you so much for giving us this stage. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ రోల్ రైడర్ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్ గ్యారంటీడ్ హియర్. ఆల్వేస్ ఇన్ ద టాప్ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇస్ ఆల్వేస్. సలీం భాయ్
कुछ फेंकिए ना। बहुत अच्छा लगा, बहुत अच्छा होस्ट करे प्रोग्राम को, आपकी एंटायर टीम जो है, मैम जो है, मगर मैम का और हमारे श्रीनाथ राव साहब का नहीं जम रहा था. అదొక సెగ్మెంట్ పెట్టాలండి ఎప్పుడైనా మనకు. అమ్మో నేను ఇప్పటి నుంచే భయపడడం ప్రాక్టీస్ చేస్తా. I am just confused about one thing. I just want to ask Mr. Ramprasad garu. Sir. I could see the shock on your face. Why did you stop? What did you see? నాకు బిస్కెట్ పెట్టారు కదా, నేను వచ్చేసరికి ఫ్రూట్స్ చూసా అంతే. అండ్ ఫైనలీ ఇంద్రజా గారు, సో మూవీ టీమ్ వచ్చారు. యువర్ ఫైనల్ బెస్ట్ విషెస్ టు దెమ్. అబ్సల్యూట్లీ హ్యాడ్ గ్రేట్ ఫన్ విత్ ద మూవీ టీమ్. సో హానెస్ట్ గా నేను ఫీల్ అవుతున్నాను, వీళ్ళు అసలు మనతో కలిసిపోయారు, మన వాళ్ళు, మన మనుషులు అంతే. థియేటర్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ గా ఆడుతుందో అంతే సక్సెస్ఫుల్ గా ఈ షోని కూడా మీరు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సత్యనాథ్ గారు, సినిమా థియేటర్ లో సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. ఖచ్చితంగా మీరు ఈ రోజు ఇక్కడ చూపించిన ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ మేము కూడా టీవీ మీడియం ద్వారా ఒక 2 hours షో ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాము. సార్, ఇప్పుడు మీ సినిమాని బాగానే ప్రమోట్ చేసుకున్నారు, మరి మా షోని కూడా ప్రమోట్ చేయండి కాస్త. అసలు మీకన్నా నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎలా చేసానో చూసుకుందాం టీవీలో.